మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. బోధకుడా, నీవు ఒక గురుతును చూపవలనని మేము కోరుచున్నాము అని కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు దైవభ్రష్టులకు వీరు ఒక గురుతును కోరుచున్నారు, కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగల గర్భములో ఉన్నట్లు మనిషి కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనమును ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి. కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఎలయనా ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతము నుండి పయనించి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరు సహోదరులారా, నేటి సువార్తలో యోనా చిహ్నం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. మాకు ఒక గుర్తును చూపించు. నీవే దేవుని కుమారుడవని మేము ఎలా విశ్వసించాలి? నీవే మెస్సయ్యవని, లోకరక్షకుడు అని మేము విశ్వసించాలంటే మా ముందు ఇప్పుడే ఒక అద్భుతం చేస్తే అప్పుడు మేము విశ్వసిస్తాం అని వారు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. అప్పటికే ప్రభు చాలా అద్భుతాలు చేశాడు. ప్రభు చేసిన అద్భుతాలన్నీ వారు చూశారు. ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలందరూ కూడా సంతోషించారు. ప్రజలందరూ కూడా నమ్మారు. ప్రభు చేసిన అద్భుతాలు ఎవరూ చేయలేరు. దేవుని యొక్క శక్తితో మాత్రమే అటువంటి అద్భుతాలు జరుగుతాయి అని ప్రజలు విశ్వసించారు. కానీ శాస్త్రాన్ని చదివిన వీరు, దేవునికి మేము దగ్గరగా జీవిస్తున్నామని చెప్పుకునే వీరు, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు మాత్రము ప్రభుని పదే పదే పీడిస్తున్నారు. ప్రభుని అడిగేది ప్రభు మీద విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కాదు, ప్రభుని ఇబ్బంది పెట్టడానికి, ప్రభుని బాధ పెట్టడానికే కానీ ప్రభువు గురించి లోతుగా తెలుసుకుందామని కాదు, ప్రభు మీద విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కాదు. అందుకనే ప్రభు వారి గురించి ఈ విధంగా అంటున్నాడు, వీరు దుష్టులు, వీరు దైవభ్రష్టులు, వీరు గుర్తులు కోరుచున్నారు. ఇప్పటి వరకు నేను చాలా గుర్తులు ఇచ్చానంటున్నాడు ప్రభు. మరణించిన వారికి కూడా ప్రభు జీవాన్ని ఇచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, మోగవారికి మాట్లాడు శక్తినిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగులకు స్వస్థనిచ్చాడు. ఇవన్నీ కూడా బలమైన అద్భుతాలే ప్రభు దేవుని కుమారుడు అని విశ్వసించడానికి. అయినా సరే వీరు ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి ప్రభు చెబుతున్నాడు, నినివే వాసులు తీర్పు దినమున మిమ్మల్ని శిక్షిస్తారు, మిమ్మల్ని ఖండిస్తారు. దక్షిణ దేశపు రాణి కూడా తీర్పు దినమున మిమ్మల్ని ఖండిస్తుంది అని ప్రభు తెలియజేశాడు. నేను మీకు ఈ సమయంలో ఇచ్చేది యోనా చిహ్నమే, వేరొక చిహ్నం ఇవ్వను. యోనా ఏ విధంగా అయితే నినివే వాసులకు పరివర్తన చెందమని తెలియజేశాడు, అదే విధముగా ఈ సమయంలో కూడా అదే గుర్తును, అదే చిహ్నాన్ని, అదే పిలుపును ఇస్తున్నాను. అంతకంటే వేరే పిలుపుని ఇవ్వను అని ప్రభు తెలియజేస్తున్నాడు. యోనా చేప కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. అదే విధముగా మనిషి కుమారుడు కూడా భూగర్భములో 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటారు. ఇది ఒక గుర్తు, మీరు తెలుసుకోండి అంటున్నాడు. నినివే వాసులు యోనా ప్రవక్త యొక్క పిలుపునందుకొని వెంటనే వారు పశ్చాత్తాపడ్డారు, వెంటనే జీవితాన్ని మార్చుకున్నారు. కాబట్టి వారు బ్రతికిపోయారు, వారు రక్షణ పొందుకున్నారు. ఇప్పటికీ మీరు మారలేదు కాబట్టి తీర్పు దినమున వారు మీకు తీర్పర్లు అవుతారు, మిమ్మల్ని వారు ఖండిస్తారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. యోనా కంటే గొప్పవాడిని నేను అంటున్నాడు. యోనా మాటలు విని వారు పరివర్తన చెందారు. మరి నేను యోనా కంటే గొప్పవాడిని, కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. సొలొమోను కంటే గొప్పవాడిని నేను, సొలొమోను యొక్క విజ్ఞానము కంటే నా విజ్ఞానము ఎంతో గొప్పది, అయినా మీరు నమ్మట్లేదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. దక్షిణ దేశపు రాణి సొలొమోను యొక్క మాటలు వినటానికి దూర ప్రాంతం నుండి ప్రయాణం చేసి వచ్చింది. ఆమె అన్యురాలు,
ఆమె తీర్పు దినమున మిమ్మల్ని ఖండిస్తుంది అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడిని అని ప్రభు తెలియజేస్తున్నాడు. అవును, ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, ప్రవక్తలందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. కానీ ఈ చదువుకున్న వీరే తెలుసుకోలేకపోతున్నారు. మేము చదువుకున్నాం, ధర్మశాస్త్రాన్ని మేము చదివి బోధిస్తున్నాం అనుకున్న వారే ప్రభుని నమ్మలేకపోతున్నారు, ప్రభు యొక్క రక్షణను కోల్పోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ సాధారణ ప్రజలు మాత్రము ప్రభుని విశ్వసించారు, ప్రభుని నమ్ముకున్నారు, ప్రభు యొక్క రక్షణని వారు పొందుకోగలుగుతున్నారు. మనందరం కూడా చదువుకున్నాం, అక్షర జ్ఞానం వచ్చింది, మనకి విచక్షణ జ్ఞానం మనకుంది. మనం కూడా కొన్నిసార్లు ఈ గర్వముతో మరి దేవుని యొక్క అద్భుతాలను మనం అంగీకరించలేకపోతున్నాం. నేను అద్భుతం చూస్తేనే నేను ప్రార్థన చేసుకుంటా, నాకు దేవుడి వరం ఇస్తేనే నేను దేవుని సన్నిధికి వెళ్తా, నా కొడుకు ఉద్యోగం వస్తేనే నేను దేవుణ్ణి విశ్వసిస్తా అనే రీతిలో మనము కండిషన్లు పెట్టకూడదు. కొన్నిసార్లు ఈ విధంగా మనం కండిషన్లు పెడుతూ ఉంటాం. నాకు రోగం ఉంది, నాకు రోగం నయమైతేనే నేను ప్రభు దగ్గరికి వెళ్తా. ఈ రీతిలో మనము దేవుణ్ణి షరతులతో బంధించకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుతో ఉండవలసిన ఈ సంబంధము షరతులు లేకుండా ఉండాలి, అన్కండిషనల్గా ఉండాలి. ఆయన మనకు వరం ఇచ్చినా వరం ఇవ్వకపోయినా మనము ఆయనతో సంబంధాన్ని ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకుని ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని దయచేయమని ప్రభుని వేడుకుందాం.